చిన్నవాది దేవుడు శ్రీ ఏరలింగము ప్రాణమంటలింగము పరమాత్మను మల్లన్నామని ఏడుగురు పంజల దగ్గర మరెక్కడ తిన్నామంటే తింటే కాలం నాడు కడదా మంటే బట్టి కాలం నాడు మరి ఎక్కడగా యొక్క శ్రీశైల పర్వతం మీద మరి పర్వతాల మల్లన్న ప్రాణాలు పట్టుకోవాలి వినవయ్య పర్వతాల మల్లన్న నీకు ఎండు పెట్టుకుండరాదు బంగారం పెట్టుకుండరాదు నిందలు ఇస్తుండరాదు మేడలు ఇస్తుండరాదు మాకు పోయినంత ధనము దైవము మాది మనకు కలుగా చేస్తే మరి ఇక్కడ మా తోడుగుట్టిన తోడు చెల్లం తెస్తాము నీకు లగ్గం చేస్తాము అని చెప్పి అక్కడ బంజోళ్ళు దండం పెట్టిరు దండం పెడితే దేవరాజు మల్లన్న అడవిళ్ళకి ఆశపడ్డాడు ఆశపడి వారు అక్కడ అడగరా దైవం ఇస్తామన్న బంజీలు ఇయ్యలేరు లగ్గం చేస్తామన్న బంజోళ్ళు చేయనే లేదు 7 ఏళ్ళ దినం కోలే మరి 7 బంజులతోటి ఏగి 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 ఆపకాయ నేడు భగవంతుడు మల్లన్న మంచాన పడ్డది ఏమురా బంజోళ్ళు చూస్తువా మరి అక్కడ ఉల్లిగడ్డంత బంజోడు ఉంటే ఊరుకు ముప్పాన ఊరుకు పదులలే కాలం వచ్చదు అవని వరమిస్తే నేను తమలాడు దినం వచ్చపాయని చెప్పి దేవరాజు మల్లన్న 7 ఏళ్ళ దినం నాడి ఏమరా బంజోళ్ళు ఇచ్చేటట్టు లేరు లగ్గం చేసేటట్టు లేరు నేనే పోతా బంజోళ్ళ పిల్లని తెచ్చుకుంటాను అక్కడ దేవతలు లగ్గం ఆడతానని చెప్పి దేవరాజు మల్లన్న దండు దడియా తీసుకొని భగవంతుడు మల్లన్న విష్ణు కంచె దాటినాడా రామ రామంగా విష్ణు కంచె దాటినాడా దాటినాడు రామ దేవి
భగవంతుడు కంచి పట్నం పోత ఉండంగా మరి కంచికి బలమైంది అమ్మవారు మానేడు అక్కడ అమ్మవారు గంగమ్మ పోలు పూసి పారుతుందట భగవంతుడు మల్లన్న గంగని కళ్ళు చూసిండు అమ్మా గంగమ్మ అక్కడ నీసువైన బిడ్డ నీలారి గంగమ్మ శంకువైన బిడ్డ సెలవీర గంగమ్మ మాసువైన బిడ్డ మరమన్న తల్లి మానేటి గంగడి మరి అక్కడ కోటి ఉంటదా ప్రాణ కులరాజులు బిడ్డు అమ్మ గంగమ్మ అల్వాపి గంగమ్మ ముట్టువాపి గంగమ్మ సకల స్థానాల బాబేటి ఓ గంగమ్మ అక్కడ నా యొక్క అరగంట సేపు నాకు తోదారిడిస్తుండే అవతల గడ్డకి వెళ్ళిపోతుంది వినవరా కొడుక మల్లయ్య నాకు పెంచకుండా వివరాలు లంచం పోసిన గాని అడుగు లేపది అన్నుడు దాటని అన్నప్పుడు భగవంతుని మళ్ళీ అన్నకు అగ్గారమైన అటువంటి కోపం వచ్చింది గుర్ర మీదకి చెంగున ఎగిరిండు దేవరాజు మల్లన్న దీపున గంగ